వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజ రెడ్డి లండన్ బ్లాగ్. సో ఆఫ్టర్ లాంగ్ టైం అనమాట మళ్ళీ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. సో అది రీజన్ ఏంటంటే నేను ఇండియా నుంచి యూకేకి వచ్చిన తర్వాత జాబ్స్ అనేటివి కొద్దిగా సెర్చ్ చేసుకోవడంలో కొద్దిగా బిజీ అయిపోయాను. అట్ ది సేమ్ టైం సెర్చ్ చేసుకున్నట్టే ఇంకా జాబ్ రావడం, సో జాబ్లో జాయిన్ అవ్వడం, ఆ వర్క్ కొద్దిగా అడ్జస్ట్ అవ్వడం, నాకు ట్రావెలింగ్కి వాటన్నిటికీ కొద్దిగా టైం సరిపోకపోవడం. సో వీటంతటి వల్ల నాకు కొద్దిగా టైం అనేది లేకపోవడం వల్ల వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేయలేదు. సో కాకపోతే ఇది వచ్చేసి కొద్దిగా ఇన్ఫర్మేటివ్ వీడియోగా ఉండాలి అని చెప్పేసి అని ఇప్పుడైతే షూట్ చేస్తున్నాను అనమాట. అదేంటంటే మనకి యూకేలో ప్రతి ఒక్కరు స్టూడెంట్గా వస్తారు. సో స్టూడెంట్ లైఫ్ అయిపోయిన తర్వాత వన్స్ మనం పిఎస్డబ్ల్యూ అప్లై చేసుకున్నాక ప్రతి ఒక్కరు కూడా పిఎస్డబ్ల్యూలో ఫుల్ టైం జాబ్ కోసమే సెర్చ్ చేస్తారనమాట. సో అదేవిధంగా నేను కూడా యూకేకి ఇండియా నుంచి హాలిడే నుంచి వచ్చిన వెంటనే పిఎస్డబ్ల్యూలో ఉన్నాను కాబట్టి సో నేను కూడా ఫుల్ టైం జాబ్కి అంటే ప్రొఫెషనల్ జాబ్కి సెర్చ్ చేశాను. అయితే ఇంకా ఫుల్ టైం జాబ్కి సెర్చ్ చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి మనకి వెంటనే జాబ్స్ అయితే ఎక్కడ రావు కదా. సో అది ఇండియాలో అయినా యూకేలో అయినా ఎక్కడైనా సేమ్ అనమాట. సో అదేవిధంగా ఫస్ట్ ఇక్కడ యూకేలో నీకు జాబ్ రావాలి అంటే మెయిన్ కావాల్సిందల్లా ఎక్స్పీరియన్స్ అనమాట. సో మనకేమో ఇండియాలో ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ ఆ ఎక్స్పీరియన్స్ని కన్సిడర్ చేయరు. సో అదేవిధంగా ఇక్కడ ఎక్స్పీరియన్సే కావాలని అడుగుతారు అందరూ కూడా. సో ఇక్కడ ఎక్స్పీరియన్స్ అనేటివి మనకి యాజ్ ఎ స్టూడెంట్గా వచ్చిన వెంటనే ఉండదు కాబట్టి ఎవరైనా రెఫర్ చేయాలి అంటే మన ఫ్రెండ్స్ లేదంటే కొలీగ్ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఆ జాబ్కి రెఫరెన్స్ ఇవ్వడం. సో దాని ద్వారా కూడా మనకి జాబ్స్ అనేటివి వస్తుంది. సో అలా కాకుండా మాకు ఎవరు లేరు తెలిసిన వాళ్ళు అనుకున్నట్లయితే సో మీరు ఒక ఆప్షన్ ఏంటంటే మనకి ఇక్కడ యూకేలో ద బెస్ట్ యాప్స్ అనమాట జాబ్ సెర్చ్ చేసుకోవడానికి ఇండీడ్, అదేవిధంగా సివి లైబ్రరీ అండ్ ఇంకా వచ్చేసి లింక్డ్ఇన్. సో ఈ మూడు కూడా మనకి ఫస్ట్ ప్లేస్లోనే ఉన్నాయనే చెప్తాను, ఎందుకంటే నాకు పర్సనల్గా హెల్ప్ఫుల్ అయింది కాబట్టి. సో వన్స్ నేను హాలిడే నుంచి యూకేకి రాగానే సో నేను ఇంకా జాబ్స్ అనేటివి సెర్చ్ చేసుకోవడం మొదలుపెట్టాను. సో ఫస్ట్ మీకు మొదటిగా జాబ్ సెర్చ్ చేసుకోవడానికి కావాల్సిన యాప్స్ అయితే చెప్పాను కదా. సో ఈ 3 దాంతోపాటు మెయిన్ మీకు కావాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీ సీవీ అనేది ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో సో అప్పుడే మనకి జాబ్స్ అనేటివి రావడానికి కూడా ఛాన్సెస్ అనేటివి ఉంటుంది. సీవీని మనము బాగా స్ట్రాంగ్గా చేసుకోవాలి. సో ఇక్కడ యూకేలో మేక్ మై సీవీ పర్ఫెక్ట్ అనే ఒక వెబ్సైట్లో నేనైతే సీవీని అయితే ఎడిట్ చేసుకున్నాను. దానికి మనం సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఒక £2 అలా పే చేయాలి. £2 అలా పే చేస్తే ఒక 14 days అలా సబ్స్క్రిప్షన్ డేట్ అయితే ఇస్తారనమాట. సో ఆ డేట్ లోపు మనం చేసేసుకోవాలి. తర్వాత మన సబ్స్క్రిప్షన్ అనేది క్యాన్సిల్ చేసుకోవాలి, లేకపోతే £20 కట్ అయిపోతుంది. సో ఇక్కడ సీవీ అయితే రెడీ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి ఇండిడ్ కానీ లేదంటే లింక్డ్ఇన్ కానీ ఏదైనా ఈ యాప్స్లోకి వెళ్ళి మనం సెర్చ్ చేసుకోవచ్చు. ఇదైతే ఇప్పుడు మీకు సీవీ ఎలాగో రెడీగా ఉంటుంది కాబట్టి సో ఇండిడ్లోకి వెళ్ళేసి మీరు సెర్చ్ బార్లో అదేవిధంగా లొకేషన్ ఇచ్చేసి సెర్చ్ చేసుకున్న తర్వాత మీకు జాబ్స్ అనేటివి ఆటోమేటిక్గా చూపిస్తాయి అనమాట లొకేషన్ బేస్ చేసుకొని. సో దానికి మీకు నచ్చిన రోల్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని క్లిక్ చేసి చూసారంటే దాని రెస్పాన్సిబిలిటీస్ అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన ఎంట్రీ రిక్వైర్మెంట్స్ అన్నీ ఉంటుంది అనమాట. సో మీకు అది ఫుల్ఫిల్ అయింది అనుకుంటే, ఒకవేళ మీకు అది కావాలి అనుకుంటే అప్లై నౌ అనేసి అని అయితే చూపిస్తుంది. సో అందులోకి వెళ్ళి అప్లై చేసుకోండి. సో అదనమాట ఒక ఈజీ వే. సో నేను అలాగ అప్లై చేసుకున్న తర్వాత నాకు ఇంటర్వ్యూకి అయితే కొన్ని షెడ్యూల్ అయ్యాయి. ఆ ఇంటర్వ్యూస్కి నేను అటెండ్ అయిన తర్వాత సో నాకు అక్కడ ఎక్స్పీరియన్సే అడిగారనమాట. సో ఆ ఎక్స్పీరియన్స్ అయితే నాకు ముందుగా ఇండియాలో ఎక్స్పీరియన్స్ అయితే లేదు కాబట్టి సో ఇంకా ఇంటర్వ్యూ అంతా అయినా కానీ ఎక్స్పీరియన్స్ లేదన్న ఒక రీజన్తో సెలెక్ట్ చేయలేదు. సో ఇంకా అప్పుడు నేను వన్ ఆఫ్ మై ఫ్రెండ్ నాతో పాటు ఇక్కడ యూనివర్సిటీలో చదువుకున్న తను సో ఆల్రెడీ ఒక కంపెనీలో జాబ్ చేస్తుందన్నమాట క్వాలిటీ కంట్రోలర్గా. సో ఆల్మోస్ట్ నేను నా పాత వీడియోస్లో కూడా చెప్పాను, నేను చదివింది ఇక్కడ ఫుడ్ ఇన్నోవేషన్ అనమాట ఎంఎస్సి. సో అదేవిధంగా నాకు ఇండియాలో ఇంకొక మాస్టర్స్ డిగ్రీ ఉంది, అది ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో దాని బేస్డ్ ఉన్న జాబే నాకు కావాలి కాబట్టి సో మా ఫ్రెండ్ ఆల్రెడీ క్వాలిటీ కంట్రోలర్గా ఒక కంపెనీలో చేస్తుంది కాబట్టి తన రెఫరెన్స్ ఇప్పుడైతే నేను ఫుల్ టైమ్గా నా ప్రొఫెషనల్ జాబ్లోనే చేస్తున్నాను అనమాట, పార్ట్ టైం కాకుండా. సో అలాగా నాకు జాబ్ అయితే వచ్చింది. సో మీకు ఎవరైనా ఎంఎస్సి చేసి పిఎస్డబ్ల్యూలో ఉండి మీ జాబ్ సెర్చ్ చేసుకోవాలి, ప్రొఫెషనల్ జాబ్లో చేయాలని అనుకున్న వాళ్ళైతే ఇలాగా ఈ యాప్స్ ద్వారా మనకైతే కొద్దిగా హెల్ప్ఫుల్ అవుతుందనే చెప్పగలుగుతాను, ఎందుకంటే నేను దాని ద్వారా చేశాను. సో కాకపోతే నాకు ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల నాకు ఇంటర్వ్యూస్ అనేటివి సెలెక్ట్ కాలేదు. సో మీకు ఎవరికైనా ఇండియాలో ఎక్స్పీరియన్స్ ఉండి మీరు ఇక్కడ జాబ్స్ ట్రై చేస్తూ ఉంటే మాత్రం సో ఈ యాప్స్ అయితే బెస్ట్ యాప్స్ అనేసి నేను సజెస్ట్ చేస్తాను. సో ఇదైతే పెయిడ్ ప్రమోషన్ కాదు, నేను మళ్ళీ చెప్తున్నాను, జస్ట్ నాకు పర్సనల్గా యూజ్ అయింది కాబట్టి మీ అందరికీ కూడా యూజ్ అవుతుందన్న ఒక్క రీజన్తో చెప్తున్నాను. అండ్ అదేవిధంగా నేను చేస్తున్న రోలు అదేవిధంగా రెస్పాన్సిబిలిటీ ఏంటి అనే దాని గురించి వస్తే
కంపెనీ పేరైతే నేను ఇక్కడ రివీల్ చేయలేను. కానీ నేను చేస్తున్న రోల్ అయితే మాత్రం నేను చెప్పగలుగుతాను. నా రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. నేను కూడా క్వాలిటీ కంట్రోలర్‌గానే చేస్తున్నాననమాట ఒక కంపెనీలో. మా కంపెనీలో నేను చేస్తున్న కంపెనీలో ఏంటంటే ఫ్రెష్ ప్రొడ్యూస్ లైక్ ఫ్రూట్ అండ్ వెజిటబుల్ ప్రాసెసింగ్. సో ఫ్రూట్స్‌ని అదేవిధంగా వెజిటబుల్స్‌ని ప్రాసెస్ చేసి, ప్యాక్ చేసి ఇక్కడ ఉన్న సూపర్ మార్కెట్స్‌కి సప్లై చేస్తారనమాట. సో అదొచ్చేసి మనకి వేరే డిపార్ట్మెంట్. సో ఇక్కడ నా రోల్ వచ్చేసి క్వాలిటీ కంట్రోలర్ కాబట్టి నేను అక్కడ చేస్తుంది ఏంటంటే సీసీపీస్, క్రిటికల్ కంట్రోల్ పాయింట్స్, వీటిలో అన్నిట్లో కూడా వర్క్ చేస్తాను. సో అదనమాట నా రోలు. రెస్పాన్సిబిలిటీస్ చాలా ఉంటాయి. సో అవన్నీ నేను ఇక వీడియోలో చెప్పలేను కాబట్టి మీరు కావాలంటే ఫుడ్ క్వాలిటీ కంట్రోలర్ రెస్పాన్సిబిలిటీస్ అని గూగుల్‌లో టైప్ చేస్తే మీకు తెలుస్తది. మేమేమి రెస్పాన్సిబిలిటీస్ చేస్తాము అనేసి దాని గురించి. అదనమాట. ఇంకా అదేవిధంగా కంపెనీ లొకేషన్ అయితే చెప్పచ్చో చెప్పకూడదో నాకైతే తెలీదు వీడియోలో కంపెనీ పాలసీ ప్రకారం. బట్ నేనైతే ఇంకొక వీడియోలో నేను ఏ టైంకి స్టార్ట్ అవుతాను, సో కంపెనీకి ఏ టైంకి రీచ్ అవుతాను అన్న దాని గురించి కొద్దిగా ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను. సో అక్కడ మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.